భారతదేశం సెక్యులర్ దేశమా? ఎవడ్రా చెప్పింది? ఆ సెక్యులర్ అనేటటువంటి మాట పెట్టి హిందువుని ఎంత అనగదొక్కుతున్నారో జంతర్ మంతర్లో జరిగినటువంటి ఈ దరిద్రమైనటువంటి ఆ దమనకాండను మనం చూసాం. ఇంకా మనం సెక్యులర్ అనిపించి నోరు మూసుకొని కూర్చుందామా? అక్కడ ఢిల్లీలో జరిగిన దాని గురించి పుంకాలుగా మాట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న 4 రోజుల కిందట హైదరాబాద్లో ఉన్నటువంటి కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక అంశం చెబితే అందరి రక్తం మరుగుతుంది. ఒక వెధవ, ఒక దగుల్బాజీ, ఒక మరక వెధవ ఒక ఫోన్ నంబర్కి ఫోన్ చేసి అది హిందువు నంబర్ అని తెలిసి మహిళ ఫోన్ లిఫ్ట్ చేయంగానే రాముణ్ణి గాని సీతను గాని అలాగే ఇతిహాసాల్లో ఉన్నటువంటి విగ్రహారాధన కానివ్వండి ప్రతి ఒక్కదాన్ని బండ బూతులు అసభ్యకరమైనటువంటి బూతులు తిడుతూ వాడు ఫోన్ చేసి మాట్లాడితే ఒక మహిళ ధైర్యంగా ఎదురు తిరిగింది. ధైర్యంగా ఆ పాటి ధైర్యం కూడా ఈరోజు ఇవాళ ఉన్నటువంటి హిందువుల్లో ఎంతమందికి ఉందని ప్రశ్నించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ వెధవ మహిళని ఏం మాట్లాడాడో, రాముడి సీత గురించి ఏం మాట్లాడాడో, ఆ మహిళని, మహిళ తల్లిని, మహిళ చిన్న బిడ్డ 2 సంవత్సరాల బిడ్డ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. 15 मिनट आजा నీ అమ్మ తింటా పూని బతుకులు చెప్పు. నీకు అమ్మ లేదురా? నీకు అయ్య లేదు? अरे वो लक्ष्मण का पूछा चूसने वाली मेरी अम्मा भी है, बहन भी है, मूर्तियों की चूस चाटने वाली చెప్పు తీసుకొని కొడతా లంజగొడక. ఏమనుకుంటున్నావు? నీ అమ్మ తింటారా? तेरा धगड़ू री बहन की रोड़ी చెప్పలేకే మారుతూ లంజగొడక. ఏమనుకుంటున్నావు? చెప్పలేతే మారుతూ లంజతా హనుమంతుని ఏమన్నా అన్నా అంత చీరగా లంజగొడక. कारे तेरी तू कार है तारे आ काचीगुड़ा को बुल्ला पकड़ने को फोन करा लंजोड़ का రా కాచిగూడకు రా. बहन की चूत హనుమంతుని ఎందుకు అంటున్నారా నువ్వు? శ్రీరాముణ్ణి హనుమంతుని తిడుతున్నావు. నీ అమ్మ తింటారా? ఏమనుకుంటున్నావురా నువ్వు? తమాషాలు తింటున్నావా? రాను రా సంజయ్ గాంధీ నగర్కి రా. విన్నారు కదా? ఇప్పుడు ఆ ఎవరైతే అది ఫేస్ చేశారో ఈ ఫోన్ కాల్ ఎందుకు వచ్చింది, ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ వివరాలన్నీ డైరెక్ట్గా ఆ మహిళకి ఫోన్ చేసి ఆమె భర్తకి ఫోన్ చేసి మొత్తం వివరాలన్నీ మేము ముందు పెడతాను. హలో మేడం. అమ్మా నమస్తే అమ్మా, నా పేరు ప్రియా చౌదరి. నమస్తే అమ్మ. అసలు ఏం జరిగింది ఒకసారి మీరు ఆ ఫోన్ కాల్ ఎదుర్కోవడము, తర్వాత మీ వారి మీద దాడి జరగడము, కొంచెం అసలు మీకు జరిగిన విషయం, సంఘటన ఏదైతే ఉందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా? యాక్చువల్లీ ఏమైందంటే మేడం, ఆ రోజు రాత్రి కరెక్ట్ 11:50 అవుతుంది. ఆ టైంకి మా ఆయన ఫోన్ కి స్నాప్ కాల్ వచ్చింది. స్నాప్ కాల్ అది లేడీస్ పేరుతో వచ్చింది, పూజిత అని. లేడీస్ ఎవరో కాల్ చేస్తున్నారు మా హస్బెండ్ నంబర్ కి, మా ఆయన లేరని నేను లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కాల్ లిఫ్ట్ చేయడంతోనే హలో ఎవరు అని అడిగితే వాడు హిందీలో మాట్లాడుతున్నాడు మేడం. మాట్లాడుకుంటా రామ్ కు మారేసో వాలే, సీతకు చోదనే వాలే, బహన్ కే లోడి తూకోనే అది ఇది ఇట్లా స్టార్ట్ చేసిండు. మీరు రాముని చంపినోళ్ళము, సీతని ఇది చేసిన వాళ్ళము, రామాయణం గురించి ఏమేమో తిడుతుండు. మీరు హనుమాన్ కా పత్తరంకు పూజ కడితే అంటే ఇట్లా రాళ్ళని పూజిస్తారు. ఇటు విధంగా తిట్టడం జరుగుతుంది మేడం. నేను కూడా ఏం ఊరుకోలేదు, నేను కూడా రిటర్న్ లో తిట్టినా. మీకు కూడా ఆవేశం వచ్చింది. మా దేవుని నువ్వెందుకు తిడతావురా? ఎవడరా నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రారా కాచిగూడకు రా, ఎవడో నువ్వు చూసుకుంటాం. అది అంటే కాచిగూడలు ఎక్కడుంటావు, అది ఇది భయంకలోడి మక్కలోడి ఇట్లా తిడుతుండు. పక్కన మా పాప ఉంది మేడం. పాప సౌండ్ చేస్తుంటే కోనే తెర పెట్టి తెరకు చూస్తున్నా, నా బిడ్డని ఇచ్చేస్తా. ఇవన్నీ మాటలు అనాల్సిన అవసరం ఏముంది మేడం? అతను ఎవరో మాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే తెలీదు. తర్వాత లాస్ట్ లో ఏమైందంటే కాచిగూడ సంజయ్ గాంధీ నగర్ కు రారా అని నేను మాట్లాడినా. నేను మాట్లాడితే వాడు ఏమన్నాడంటే సంజయ్ గాంధీ నగర్ లో ఏడికి రావాలి, వస్తే నీ అది ఇదని అడిగితే నేను అన్నా నువ్వు రారా, నువ్వు వచ్చినాక నేను నువ్వు మా ఆయన నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావని నేను కూడా ఆవేశంగా చాలా మాటలు తిట్టినా మేడం. నేను తిట్టలేను అంటలే, వాడు అట్లా మాట్లాడితే నాకు ఇట్లా రేషం వచ్చేసింది, ఆవేశం. యాక్చువల్లీ నేను ఆ టైంలో ఏం చేసిన అంటే వాడు 3 minutes మాట్లాడేసిన తర్వాత నాకు సడన్ గా థాట్ వచ్చి నా ఫోన్ లో రికార్డింగ్ చేశాను అనమాట. స్పీకర్ ఆల్రెడీ అంతకు ముందు చాలా మాట్లాడేశాడు అతను. 3 నిమిషాలు రాముంది తిట్టడం
తిట్టడము ఇవన్నీ ఆ. రికార్డ్ కాలే. బట్ లాస్ట్ కి హనుమాన్ తిట్టడము, రాళ్ళని పూజిస్తాడు అనడము, ఈ విషయం మాత్రం రికార్డింగ్ ఉంది మేడం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు వాళ్ళని ఎట్లా ఫైండ్ అవుట్ చేశారమ్మా? తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే ఎవరైతే మా బస్తీల పైన ఉంటారో సంజయ్ గాంధీ నగర్ కి రారా చూద్దామంటే, సంజయ్ గాంధీ నగర్ లేడుంటావు అంటే నువ్వు రారా చూపిస్తా అంటే సంజయ్ గాంధీ నగర్ లా పెద్ద అయితే మా హస్బెండ్ పేరు వచ్చిందేమో మేడం అలా. ఓకే. నువ్వు చింటూ భార్యవా అంటే అవునరా చింటూ భార్యనే అన్నా. అయితే ఇంకొక చింటూ ఉన్నాడు మేడం మా బస్తీలో, ఆయన రామ్కోట్ లో వర్క్ చేస్తాడు. అయితే వీడు ఏమంటుండంటే ఆ చింటూ పెళ్ళాన్వా నువ్వు, వాళ్ళ అన్న నవీను మీ మొగడు రామ్కోట్ లో చేస్తాడు కదంటే వాడు కాదు మా ఆయన పేరు నిజం పేరు మధు, రాను చూసుకుందాం అనేసరికి ఈ టాపిక్ ఏరియా టాపిక్ ఇదంతా తెలిసేసరికి వాడు కాల్ కట్ చేసింది మేడం. తర్వాత ఎవరైతే ఇంకొక చింటూ అనే అన్న ఉన్నాడో ఆయన పిలిచినాము, పిలిచి రికార్డింగ్ వినిపించి మీ పేరు తీసిరంటే ఆయన గుర్తుపట్టి చెప్పిండు అనమాట. వీడు మన బస్సులో దర్గా ఉంది కదా ముర్షద్ కొడుకే అని. అప్పుడు ఆయన చెప్పిండు. ఎవరి కొడుకమ్మా అంటే ఇప్పుడు మా బస్సులో ఇట్లా ఎంట్రన్స్ లో చిన్న దర్గా టైప్ ఉంటది మేడం, చిన్నది. ఆ ఓనర్ ఆయన వాళ్ళ కొడుకు అంట వాడు. ఓ దర్గా నడిపేటటువంటి ఆయన కొడుకు. అయితే వాళ్ళదే మా బస్తీలో అన్నిట్లో ఒకటే ఇల్లు ఉంది మేడం. వాళ్ళదొక్కటే ఇల్లు, మిగిలిన అందరూ హిందువులే. మిగతా అంతా హిందువులే, ఒక్కటే ముస్లిం బిల్డింగ్. మరి ఆ దర్గాలోకి ఎవరు వెళ్తారమ్మా? తెలియదు మేడం నాకు అది. ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి రీసెంట్ గా 2 సంవత్సరాలు కావచ్చు. చెప్పమ్మా తర్వాత ఏమైంది? అయితే ఇట్లా జరిగింది మేడం. ఇట్లా జరగంగానే నేను ఆ నైట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని వీళ్ళని తీసుకొని వెళ్ళి పాప నా నైట్ తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చిన మేడం. నేను ఇచ్చిన కంప్లైంట్ నేను రాసి ఇట్లా కాల్ వచ్చింది హిందూ సనాతన ధర్మం గురించి ఇట్లా మాట్లాడిందని ఇచ్చిన. ఆ రోజు ఏం కాలే. ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్ వాళ్ళు పోయినారు. వీళ్ళు పోయి రాస్తే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే నేను రాసిన కంప్లైంట్ తీసుకోలేరు, కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. మా హస్బెండ్ అడిగారు అనమాట ఏమేం జరిగిందని. ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టు పెట్టిర్రు. మీ హస్బెండ్ ఇచ్చినట్టు మీ కంప్లైంట్ తీసుకోలేదు, తీసుకోలేదు. నేను పెట్టినట్టు తీసుకోలేదు, మా ఆయన పెట్టినట్టు ఎఫ్ఐఆర్ బుక్ చేసారు. అయితే మా ఆయన ఆ నెక్స్ట్ డే ఏమైందంటే మా పాపకి ఫీవర్ ఉండే మేడం, మెడిసిన్ ఏదో లేదు. అన్ఫార్చునేట్లీ ఆ టైంకి 12-1 బయటికి వెళ్ళింది అనమాట. అయితే యాక్చువల్లీ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఆయనకు పెట్రోల్ లేదు మేడం. పెట్రోల్ పోపించుకొని మలక్పేట్ సైడ్ ఇటు కాచిగూడకి వెళ్దాము అని చెప్పి వెళ్తే చిన్న బ్రిడ్జ్ ఉంటది మేడం, ఫ్లైఓవర్ ఆడ, అక్కడ బ్రిడ్జ్ దగ్గర పట్టుకొని కొట్టిరు మా ఆయనని. ఎంతమంది అమ్మా? 4 కొట్టిరంట మేడం. సో మీ ఆయన్ని ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు? చేశారు. అంటే తెలిసే కాదమ్మా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీ ఆయనని తెలిసే కాల్ చేశారు, అంతేగాని చింటూ అంటే వేరే చింటూ పేరు ఇది ఎంత ఇది కాదు. ఎందుకంటే మీ ఆయన తెలియకుండా ఎట్లా కొడతారు? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మీ ఆయన, ఇచ్చిన తర్వాత ఆయనే అని ఐడెంటిఫై చేసి మరీ కొట్టారు మేడం. నేను కొట్టినప్పుడు కూడా మా ఆయన ఇంటికి వస్తే కూడా నేను ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా. మా ఆయనని కొట్టిర్రు, మీరు 24 hours అయింది, మీరు ఏం యాక్షన్ తీసుకోలేరు, నాకు మా ఆయనకి మా పాపకి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు అని నేను పోలీస్ వాళ్ళని మళ్ళీ అడిగి మళ్ళీ కొట్టారని ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చిన మేడం. కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు మేడం పోలీస్ వాళ్ళు. అయితే ఉల్టా మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు, మీ పేరేంటి, మీ భార్య ఎక్కడ జాబ్ చేస్తుంది, జాబ్ చేసే పేరు చెప్పండి, మీ అమ్మ పేరు చెప్పండి, మీ నాన్న పేరు చెప్పండి అని ప్రతిసారి మమ్మల్ని కాల్ చేసి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకోటి ఆడియో రివీల్ చేయకండి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? పోలీసు వాళ్ళు సార్, ఎస్ఐ సార్ వాళ్ళు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళంతా అదే చెప్తున్నారు. ఎస్ఐ గారి పేరేంటమ్మా? ఎస్ఐ గారి పేరు చింటూ భరత్ సారా? భరత్ సార్. ఎస్ఐ భరత్. ఓకే, పేరు పెట్టుకున్నాడు భరత్ అని. సరే వస్తాం సార్, మేము కూడా పోలీస్ స్టేషన్కి వస్తాం. చెప్పమ్మా, చెప్పు. అదే మేడం, అదే జరిగింది. వీళ్ళు పోలీస్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు.
సో ఏదైనా మీరే న్యాయం చేయాలి మేడం. ఒక్క విషయం అమ్మా, ఇప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మీరు ఎవరినైనా హిందూ సంఘాలను కానీ బీజేపీ లీడర్లు కానీ సంప్రదించారా మీరు? సంప్రదించాం మేడం. వాళ్ళ హెల్ప్ ఉందా మీకు? ఉంది మేడం. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిందా లేదా? లేదు మేము వెళ్ళినప్పుడే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, కానీ మీరు ఇచ్చిన దాని మీద చేయలేదు, జస్ట్ ఊరికే నామకే వాస్తే చేశారు. ఇంకొకటి ఏం చేస్తారంటే మేడం, నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను మెన్షన్ చేసిన హిందూ సనాతన ధర్మం గురించి ఇట్లా మాట్లాడిరని. బట్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే రాంగ్ కాల్ వచ్చింది, మా వైఫ్ మీద వల్గర్ గా మాట్లాడిర్రు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసారు. బట్ నేను అది పెట్టలేదు. నేను పెట్టింది మాత్రం మన సనాతన ధర్మం గురించి మాట్లాడిరని పెట్టినా. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి ఇంకా దాని మీద చర్యలు అయితే ఇప్పటి వరకు ఏమి లేదు. వాళ్ళని తీసుకురావడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ ఏమీ చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయమ్మా? ఎవరి దగ్గర నుంచి మేడం? ఇప్పుడు ఎవరైతే అతని పేరేంటి, ఆ ముస్లిం పేరేంటి? ఇస్మాయిల్ తరపు నుంచి కానీ ఇస్మాయిల్ నుంచి కానీ మళ్ళీ మీకు ఏమైనా కాల్స్ వస్తున్నాయి? లేదు, ఒక 2 days బ్యాక్, 2 రోజుల కిందనా 2 days బ్యాక్ శనివారం రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పిన్ని సంబాట్ ఎవరో మా ఇంటికి వచ్చి తప్పైంది, మీరు వాడిని ఏమన్నా చెయ్యండి, కానీ మాతో ఏం సంబంధం లేదు, మేము 60 years నుంచి బస్సులు ఉన్నాము, ఎప్పుడన్నా మీతో గొడవ పడ్డామా అన్నట్టు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి సారీ, వాళ్ళ తరఫు నుంచి సారీ చెప్పి పోయారు మేడం. వాళ్ళు కుటుంబ సభ్యులు. అంటే ఆ ఇల్లు ఏదైతే ఉందో అది ముగ్గురుదో 4గురిదో అన్నదమ్ములది మేడం అది. ఓకే, ఇప్పుడు అతనికి చెప్పండి అమ్మా. అందులో ఒక అన్నదమ్ములలో ఒక్కళ్ళ కొడుకు ఇప్పుడు ఇట్లా చేసిండు. ఇప్పుడు ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి వచ్చాడా? రాలేదు మేడం. వాళ్ళు అయితే ఆ రోజు సంఘటన జరిగిన రోజు చింటూ అనే ఇంకో అన్న ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ నాన్నకు వాళ్ళ అన్నయ్యకి కాల్ చేశాడు. ఏంది మా బస్సులు ఇట్లా మీ ఓడి ఇట్లా చేసింది ఇట్లా అంటే, అతను వాళ్ళ ఫాదర్ కి నంబర్ ఇచ్చిరేమో, వాళ్ళ ఫాదర్ మాకు కాల్ చేసింది మేడం ఆ రోజు నైట్ కంప్లైంట్ ఇవ్వక ముందు. సారీ, వాడేదో డ్రగ్స్ తీసుకున్నాడు, వాడేదో మత్తులో ఉండి అన్నాడు, తప్పైంది క్షమించండి అంటే మేము అన్నాం అతన్ని బస్సులకు తీసుకురండి, తర్వాత మాట్లాడదామంటే లేదు ఆయన లేడు అది ఇదంటే మేము కంప్లైంట్ ఇస్తామంటే సైలెంట్ గా ఫోన్ పెట్టేసి. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఖచ్చితంగా తేజస్వి మీడియా మీకు అండగా ఉంటుంది, హిందూ సంఘాలు అండగా ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరెవరినైతే కలిసారో బీజేపీ పార్టీ పెద్దల్ని వాళ్ళందరూ కూడా మీకు అండగా ఉంటారు. వాళ్ళ మీద కేసు ఫైల్ చేసేంత వరకు, వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి మీరు నిర్భయంగా మాతో మాట్లాడొచ్చమ్మా. థ్యాంక్ యూ తల్లి, జాగ్రత్తగా ఉండండి, బట్ ధైర్యంగా ఉండండి. ఆయన మీద మాత్రం యాక్షన్ తీసుకోవాలి మేడం. ఇవాళ నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరగవద్దని నా బాధ. గ్రేట్ తప్పించి ఏదో కానీ ఒక్కటి తల్లి, అలాంటివి ఏం లేవు. ఒక్క విషయం నిన్ను మెచ్చుకుంటాను తల్లి, నిన్ను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ ఫోన్ కాల్ విన్నాను, నిన్ను కూడా ఎంత నీచంగా మాట్లాడాడో. కానీ నువ్వు వెళ్ళి కంప్లైంట్ పెట్టింది నా సనాతన ధర్మాన్ని మాట్లాడాడు, నా దేవీ దేవతల్ని తిట్టాడని పెట్టినవు చూసావా తల్లి, నీకు సల్యూట్. నిజంగా చెప్తున్నా, అదే ధైర్యంతో ఉండు, మేమందరం నీకు తోడుగా ఉన్నాం. అదే ధైర్యంతో ఉండండి, మేమందరం కూడా మీతో ఉన్నాము. ఖచ్చితంగా ఇది పోలీస్ ఆఫీసర్స్ పెద్ద పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ధైర్యంగా ఉండండి, మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉన్నాం తల్లి. ఓకేనా? సుదీర్ఘంగా ఈ పిల్ల మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఆ పిల్ల తనను దుర్భాషలాడింది కూడా కాదు, ధర్మాన్ని దుర్భాషలాడినందుకు, శ్రీరాముణ్ణి సీతని అంత నీచంగా మాట్లాడినందుకు ఒక ఆడపిల్ల తట్టుకోలేక ధైర్యంగా ముందుకు నడిచి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, కాచిగూడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మిస్టర్ భరత్, మీరు ఒక ఆడపిల్ల ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? ఆ తర్వాత ఆమె భర్త చేత మీరు కంప్లైంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? పడినటువంటిది ఆ అమ్మాయి డైరెక్ట్గా పసిబిడ్డను ఎత్తుకొని మీ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు ఎవరికి భయపడుతున్నారు? మిస్టర్ భరత్ అని పేరు పెట్టుకున్నారు మీరు. నిజం చెప్తున్నా, ఖండిస్తున్నాం మేము.
భారత్ అనే పేరు పెట్టుకున్నారు. మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఎవరు ఇంతవరకు 1 వీక్ అయినా కూడా 22వ తారీఖున మీరు కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఇంతవరకు అతను దొరకలేదు అని చెప్పేసి అని మీరు మేనవేషాలు లెక్కెడతా మీరు కూర్చున్నారు. ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా? అది స్పష్టత ఇవ్వండి. మీరు తూతూ మంత్రంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఆమె భర్తతోటి మీరు కంప్లైంట్ తీసుకోవడం ఏంటండి? భార్య పెట్టినటువంటి కంప్లైంట్ని పక్కన పెట్టి భర్త నుంచి తీసుకొని తూతూ మంత్రంగా మీరు కంప్లైంట్ ఇది చేయడం ఏంటండి? డెఫినెట్గా ఈ విషయాన్ని మాత్రం మేము పైన ఉన్నటువంటి మీ పై అధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం. భరత్ గారు, మీరు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఫైల్ చేయండి. లేదు అనంటే ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఖచ్చితంగా హిందూ సంఘాలు కానీ ప్రతి భారతీయుడు అలాగే ప్రతి ఒక్క హిందువు కూడా వచ్చి మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటారు అనేది ఇప్పటికే నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. డెఫినెట్గా ఆ ఆందోళనని మీరు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి కంప్లైంట్ పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి. ఈరోజు హిందువులందరూ కూడా గుండె ఇలా పట్టుకొని కూర్చొని ఉన్నారండి. ఇంకా ఓపిక లేదు, ఏ హిందువుకి ఓపిక లేదు. ఒక హిందువు అయ్యుండి మీరు ఒక ఆడపిల్లను అంత నీచంగా మాట్లాడితే ఇంత పిరికితనంగా కేసు కట్టకుండా మీరు పిరికితనంగా ఉండిపోయారా లేకపోతే ప్రలోభాలకి లోనయ్యారా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మీ పోలీస్ స్టేషన్కి వస్తామంటున్నారండి. వస్తారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా నేను అడుగుతున్నాను. ఇంకా అక్కడ ఉన్నటువంటి కాచిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి ఈ కుటుంబానికి అండగా మీరు నిలబడండి. మేమందరం కూడా ఈ ఆడపిల్లకి ఈ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటాం. రాముణ్ణి సీతమ్మ వారిని తిట్టినటువంటి ఆ వెధవని వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ప్రసక్తే లేదు. మేము చెప్తున్న వెంటనే మీరు ఈ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పరంగా మీరు అతని మీద కేసు ఫైల్ చేస్తారా లేదా? పోలీసులు లేదు అనంటే మాత్రం డెఫినెట్గా హిందువులందరూ కూడా మీ కాచిగూడ పోలీస్ స్టేషన్ ముందు ఉంటారు అనేటటువంటిది చాలామంది నాకు చెప్తున్నటువంటి మాట. మీడియా పరంగా అది రివీల్ చేయమన్నారు కాబట్టి ఆ పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దు అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కుక్కలు ఏం మాట్లాడతాయి, ఈ గంజాయి మొక్కలు ఏం మాట్లాడతాయి? ఇదే ఫోన్ కాల్ నేను ఇప్పుడు ప్రతి ఒక్క మాట కూడా బీప్ సౌండ్ లేకుండా నేను వినిపిస్తాను. బీప్ సౌండ్ లేకుండా వినిపిస్తా. వాడు తిట్టిన తిట్లన్నీ వినిపిస్తా. ఆ అమ్మాయి ఎంత నీచంగా సీతమ్మ వారిని మాట్లాడాడు అనేటటువంటిది ఉంది. ఏ ఆడదాని కడుపైన ఎంత రగులుతుంది అర్థం చేసుకోండి మీరు. ఇంకా జడ పదార్థాల్లాగా మనం ఇలాగే కూర్చుంటే ఈ పరిస్థితిని ఇంకా ఇట్లనే సస్తాం మనం. ఎందుకంటే అక్కడ 42 రోజులు 43 రోజులు ఆ ఢిల్లీలో చేసినటువంటి చెత్త చెదారము అది ప్రపంచం మొత్తం వ్యాపింపజేయడం. మోదీ గారు మీకున్నటువంటి ప్రజాస్వామ్య యొక్క బద్ధత ఏదైతే ఉందో అంత లార్జ్ స్కేల్లో మాకైతే మాత్రం లేదు. మా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మా హక్కులు, మా హిందువుల హక్కులు మాకు కావాలి. మేము దీన్ని సంపాదించడానికి, మేము రోడ్డు మీద రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. మీ అంత ఓర్పు, మీ అంత ఇది మాకు పోయినాయి, నశించినాయి, ఓర్పు నశించినాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హిందువులకు ఒరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క హిందువు ఎవరికి వాళ్ళు కనుక ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ఎదురు తిరిగి కొట్లాడకపోతే, మన యొక్క నిరసనను వ్యక్తం చేయకపోతే, మనల్ని మనం సాధించుకోకపోతే ఇలాంటి విధవలందరూ మాట్లాడుతున్నారు. అమ్మాయి మాట్లాడుతుంది, తండ్రి ఏం మాట్లాడుతున్నాడు? డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నాడు అమ్మ వాడు అన్నాడు. కొడుకు డ్రగ్స్ తీసుకుంటుంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఊరి మీదకి వదిలేసినాడా? హిందువుల మీదకి వదిలేసినాడా? ఆడపిల్లల మీదకి వదిలేసినాడా? సారీలు చెప్తున్నారా మీరు? అలాగే ఇదే ఒక హిందువు పోయి ఒక ముస్లిం ఇంటి ముందు నిలబడ ముస్లిం మహిళకు ఫోన్ చేసి మాట్లాడితే ఆ హిందువుని బ్రతకనిచ్చే వాళ్ళ ఈ రోజు అని ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకు ఇంకా హిందువులు సహనంతో ఉండాలి? ఇంకెన్నాళ్ళు సహనంతో ఉండాలి? మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించుకోండి. ఈ విధంగా ఏదైతే ఈరోజు జరిగిందో ఈ అమ్మాయికైతే మాత్రం న్యాయం జరగాలి. ఈ అమ్మాయికి న్యాయం కాదు. ఆ అమ్మాయి నిలబడింది ధర్మం పట్ల. నా ధర్మాన్ని తిట్టాడు వాడు, నా ఇతిహాసాల్లో ఉన్నటువంటి నా రాముణ్ణి, నా సీతను అసభ్యకరంగా మాట్లాడాడు, ముందు వాడికి శిక్ష పడాలని నిలబడినటువంటి ఈ మహిళా మూర్తికి నిజంగా సెల్యూట్ చేయాలి మనం. ఆ మహిళా మూర్తి ఏదైతే స్టెప్ తీసుకుందో ఆ మాత్రం ధైర్యం కూడా హిందువులో లేకపోతే దేంట్లోనన్నా దూకి చావండి. భారత్ మాతాకి జై.